సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. గిరిబాబు గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రైట్ గిరిబాబు గారు, ఒక్కసారి వాళ్ళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ 3 ఆగస్టు మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 544 పాయింట్ల లాభంతో 78,639 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 390 పాయింట్ల లాభంతో 24,774 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 983 పాయింట్ల లాభంతో 58,247 వద్ద క్లోజ్ అయింది. మొత్తానికి ఇవాళ ఆగస్టు ఓపెనింగ్ మార్కెట్లు మంచి పాజిటివ్ ర్యాలీతో క్లోజ్ అవ్వడం జరిగింది. ఏంటంటారు? ఎందుకంటే ఆల్మోస్ట్ జూలై మాసం అంతా మార్కెట్లు పెద్ద ఎత్తున అన్సర్టనిటీని ఫేస్ చేసాయి. మొత్తానికి ఆగస్టు 3వ తారీఖు మండే మార్కెట్లు మంచి బోనీ కొట్టాయి. ఏంటి కారణాలు అసలు? యాక్చువల్లీ మీరు గమనిస్తే 2024 సెప్టెంబర్ 24 ఎగ్జాక్ట్లీ మనం హైయెస్ట్ పాయింట్ చూసాం. 85,570 సెన్సెక్స్, ఆల్మోస్ట్ 26,000 నియర్ బై నిఫ్టీ చూసాం మనం 24 సెప్టెంబర్. వీఆర్ ఇన్ 26 ఆగస్ట్. నిండా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల అనిశ్చితికి, 2 సంవత్సరాల డౌన్ ట్రెండ్కి మంగళం పలుకుతూ మార్కెట్లు మళ్ళీ ఒక రెట్టించిన ఉత్సాహంతో ఆగస్ట్ చాలా హిస్టారికల్. చూడండి మీరు, కొన్ని 20 సంవత్సరాల హిస్టరీ చూస్తే ఎప్పుడు కూడా ఆగస్టు నుంచి మార్చి వరకు, ఫిబ్రవరి బడ్జెట్ వరకు మార్కెట్స్ మంచి ర్యాలీ అవుతూ ఉంటాయి. దానికి మొదటి నాంది అని చెప్పొచ్చు ఇవాళ ఆగస్టు 3 మండే. ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, ట్రేడింగ్ డే ఆఫ్ ద మంత్. ఇవాళ అన్నిటికంటే ఉత్సాహకరమైన విషయం ఏంటంటే, నిన్న మనకు మిడిల్ ఈస్ట్ నుంచి న్యూస్ వచ్చింది. ఆల్మోస్ట్ హర్మూజ్ ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ చేస్తున్నట్టు, వాళ్ళ అణుఆయుధ ఏదైతే ఉందో ఇరాన్ సంబంధించింది దాన్ని కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తున్నట్టుగా, ఇక మేము ఇరాన్ మీద ఫ్రెష్ బాంబింగ్ చెయ్యము, సో మేమంతా కూడా ఒక కంక్లూజన్కి వస్తున్నాము అని ట్రంప్ నిన్న న్యూస్ ఇచ్చారు. ఈ రోజు ఈనాడులో కూడా హెడ్డింగ్ న్యూస్ అదే. సో శాంతించిన మిడిల్ ఈస్ట్, అది మార్కెట్ కి చాలా అటెన్షన్, ఉత్సాహం వచ్చి ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. 700 పాయింట్స్ సెన్సెక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇవాళ సర్ప్రైజింగ్లీ ఐటీ ఇండెక్స్ మోర్ దెన్ 3.5% పాజిటివ్ ఉంది ఇవాళ. అంటే ఆల్మోస్ట్ ఐటీ ఇప్పుడు ఇండెక్స్ మోర్ దెన్ 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతోంది. అలాంటిది లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఐటీ ఇండెక్స్ ఎక్సలెంట్ గా మూవ్ అవుతోంది. ఎవ్రీ మూవ్ కూడా మినిమం 2%, 3% అప్ ట్రెండ్ తో వస్తుంది. అండ్ ఐటీలో ఉన్న అన్ని స్టాక్స్ ఈ ఏఐ దెబ్బతోటి కుప్పకూలిపోయి, ఈ టీసీఎస్ లాంటి స్టాక్స్ అయితే 5 ఏళ్లలో 6 ఏళ్లలోకి వెళ్ళిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి నెమ్మదిగా మార్కెట్స్ రికవరీ తీసుకొని ఆగస్టు నుంచి మనం ఏదైతే మార్చ్ వరకు జనరల్ గా ఒక పెద్ద ర్యాలీ చూస్తుంటామో సంవత్సరాల తరబడి, దానికి ఒక మంచి పునాది వేసుకుంది. దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎంట్రీ అవ్వడం కూడా. మీరు గనక లాస్ట్ 2 ఇయర్స్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చూస్తే ఫస్ట్ టైం జూలై 2026 లో ఈ సెల్లింగ్ బ్రేక్ పడింది. అండ్ వాళ్ళు నెట్ పాజిటివ్ కూడా బయింగ్ స్టార్ట్ చేశారు. ఒక జూలైలో 20,199 కోట్ల రూపాయల పంపింగ్ చేశారు ఇండియన్ మార్కెట్స్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు సెల్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఎగ్జాక్ట్లీ మన డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇన్వెస్టర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్ఐపి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూలిప్ పాలసీస్ తోటి వాళ్ళు ఆ సెల్లింగ్ ని అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ ని ఇంత విగరస్ సెల్లింగ్ ఉన్నా కూడా పడకుండా కాపాడగలిగారు. బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. దీని అంతటికి మనము మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి హెడ్స్ అప్ చెప్పొచ్చు. ఒకనొక టైంలో 70% ఆఫ్ అవర్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ వాల్యూమ్ ఇస్ హోల్డింగ్ బై ఎఫ్ఐఎస్, 30% డొమెస్టిక్ ఉండే. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 50% అబౌవ్ డొమెస్టిక్ హోల్డింగ్, లెస్ దాన్ 50% ఎఫ్ఐ హోల్డింగ్. అయితే ఇది జరగడానికి కారణం, చాలా మంది ఎఫ్ఐస్ వెళ్ళిపోతున్నారు అంటే ఇండియాలో ఏదో జరుగుతోంది, ఇండియన్ ఎకానమీ ఏదో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ అలా ఎప్పుడు దీన్ని ఆపాదించకూడదు. ఎఫ్ఐఎస్ అనేది ఒక సాధారణ మనలాంటి ఒక ఇన్వెస్టర్సే వాళ్ళు. మనకు ఎట్లయితే ఒక స్టాక్ మార్కెట్ ఉందో వాళ్ళకు కూడా వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్లు ఉంటాయి. అమెరికా, సౌత్ కొరియా, తైవాన్, చైనా, తర్వాత కొరియా, జపాన్, ఇవన్నీ డిఫరెంట్ కంట్రీ స్టాక్ మార్కెట్స్. మీరు 2020 పోస్ట్ కోవిడ్ ర్యాలీ చూస్తే ఇండియా అందరికంటే ఎక్కువ ర్యాలీ తీసుకుంది. మనం 25,000 సెన్సెక్స్ పడిపోయి 2020 మార్చ్లో 25,000 పడిపోయి 85,000 దాకా ఎగబాకాం. వితిన్ 4 ఇయర్స్లో సెన్సెక్స్ 25,000 నుంచి 80,000కి వెళ్ళింది. అంటే మంచి ర్యాలీ వచ్చింది కదా. ఈ ర్యాలీని వాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేసుకుంటూ ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పెరగలేదో అక్కడికి షిఫ్ట్ చేశారు వాళ్ళ రిటర్న్స్ అన్ని కూడా. అంటే మీరు గమనిస్తే 24 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి సెల్ చేసుకుంటూ వచ్చి మొన్నటి జూన్ వరకు కూడా సెల్ చేస్తూ వచ్చారు. ఎక్కడ పెట్టారు డబ్బులన్నీ కూడా? ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇక్కడ నుంచి తీసేసి జపాన్, చైనా,
సౌత్ కొరియా, తైవాన్, యుఎస్కి షిఫ్ట్ చేశారు. వాళ్ళు వెళ్తున్నారు కదా, అవన్నీ పెరుగుతూ వచ్చాయి. గమనించారా మీరు కనుక జూన్ వరకు మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల మన గ్రాఫ్స్ తీస్తే మే జూన్ లాస్ట్ లో ఉంటది. అసలు పీక్స్ లో ఉంది తైవాన్, కొరియా మార్కెట్స్ పీక్ లో ఉన్నాయి. ఎంటర్ అయ్యారు. ఇండియా లీస్ట్ లో ఉంది పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో. ఎగ్జాక్ట్లీ జూలై నుంచి నెమ్మదిగా ఇండియా లీస్ట్ నుంచి పైకి వెళ్తుంది, పైన కిందకి వస్తున్నాయి. ఈ సైకిల్ నడుస్తూ ఉంటది. మనం కూడా వాళ్ళతో పాటుగా ఎప్పుడైతే ప్రాఫిట్స్ బెటర్ గా ఉన్నాయో అప్పుడు ఆ కంట్రీస్ ఎగ్జిట్ అయినట్టుగా మనం కూడా మన గోల్ రీచ్ అవుతున్నప్పుడు, టార్గెట్ అచీవ్ అవుతున్నప్పుడు బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో పాటుగా ఎంట్రీ తీసుకుంటూ ఉంటే మనం కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. కనుక ఇది ఇండియాకి ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావించి లో వాల్యూస్లో ఉంది, అండర్ వాల్యూలో ఉంది. మన ఐటీ అంతా కూడా 3 yearsలో 4 yearsలోకి వెళ్ళిపోయింది. ఎఫ్ఎంసీజీ చాలా సెగ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా లోలో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకొని వాళ్ళు జూలై నుంచి ఎంటర్ అవుతున్నారు. దానికి ఒక మంచి కిక్ స్టార్ట్ ఇచ్చింది ఇవాళ ట్రేడింగ్ డే ఆగస్ట్ ఇచ్చింది. మనం జనరల్గా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ అంటే బడ్జెట్ వరకు ఈ ర్యాలీ చూస్తాం. మళ్ళీ బడ్జెట్ తర్వాత మళ్ళీ సెకండ్ ర్యాలీ. కానీ 2027లో ఈసారి మనం చాలా న్యూ హైస్ చూడబోతున్నాం. మామూలుగా ఆగస్ట్ అంటే పొలిటికల్ గా పెద్ద సంక్షోభం నడుస్తుంటారు. ఆగస్ట్ సంక్షోభం అంటారు పొలిటికల్ గా. ఎన్టీ రామారావు 1997, 83లో కూడా ఆగస్ట్ లోనే ఆగస్ట్ సంక్షోభం. కేంద్ర ప్రభుత్వానికి కూడా సంక్షోభం ఆగస్ట్ లో ఉంటాయి. మార్కెట్ కి పాజిటివ్ గా. బట్ మార్కెట్ లో మాత్రం ఆగస్ట్ అనేది మంచి మీరు 20 హిస్టరీ తీసుకోండి. ఎప్పుడు కూడా ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి, మార్చ్ వరకు ర్యాలీ అప్ సైడ్, మళ్ళీ అక్కడ పాజ్ తీసుకుంటాయి. మళ్ళీ మెల్లగా మార్చ్, ఏప్రిల్ నుంచి మెల్లమెల్లగా పడి మళ్ళీ కిందికి వస్తాయి, మళ్ళీ అక్కడ సైకిల్ తీసుకుంటాయి. సో ఎవ్రీ క్యాలెండర్ ఇయర్లో మీరు కనుక హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సెన్సెక్స్, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ సెన్సెక్స్ తీసుకుంటే 10% గ్యాప్ ఉంటుంది మినిమం. సో ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ పైకి వెళ్తుంటుంది ఇక్కడ నుంచి. కనుక మనకు అన్ని విధాలుగా కూడా ఎఫ్ఐఎస్ రావడం అనేది మనకు ఒక మంచి శుభసూచకంగా చెప్పొచ్చు. అండ్ తర్వాత Q1 రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు మనము మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ ఈస్ట్ ఇష్యూస్. ఇవన్నీ డిస్కౌంట్ చేసేసింది మార్కెట్ గా. అంటే ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో సెటిల్ అవుతున్న విషయం కొంచెం మనకు క్లుప్తంగా న్యూస్ రాగానే డిస్కౌంట్ చేసి నెక్స్ట్ ఎల్లినోకి వెళ్ళిపోయింది. ఎల్లినో వల్ల మనకు ఈసారి వర్షపాతం తక్కువ ఉంటుంది, దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది, ఎకానమీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని బట్టి మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎల్లినో కూడా నెమ్మదిగా అనుకున్నంతగా లేదు, సైడ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా వర్షాలు, వరదలు చూస్తున్నాం. గుజరాత్, బాంబే నిన్న అస్సాంలో చూసాం కదా, అస్సాం, కేరళ కానీ అస్సాం కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అన్ని చెరువులు 3 రోజుల వర్షాలు కొంచెం నిండి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇది అతివృష్టి కాకుండా సాధారణంగా ఇలా కొనసాగితే మనకు వెళ్ళినా కూడా ఇంపాక్ట్ తగ్గిపోయినట్టే. మనం డెఫినెట్లీ 2 సంవత్సరాల్లో ఏదైతే చూసామో దాన్ని బీట్ చేసి కొత్త హైస్ చూస్తూ మళ్ళీ మార్కెట్స్ రెట్టించిన ఉత్సాహంతో చాలా ముందుకెళ్ళడానికి 2027లో ఒక సూపర్ డూపర్ ర్యాలీ చూడడానికి ఇప్పుడు బేస్ పునాది పడుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేసుకొని మంచిగా ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం అన్ని కూడా గ్రీన్ డేస్, మంచి రోజులే ఉంటాయి. దలాల్ స్ట్రీట్ కి ఇక్కడ నుంచి అన్ని గుడ్ న్యూస్ అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా పారామీటర్స్ సింక్ అవుతున్నాయి దీనికి. అండ్ ఐటీ కూడా దాదాపుగా చాలా మంది ఏఐ వల్ల ఎంటైర్ ఐటీ సెగ్మెంట్ అంతా కూడా కుప్పగూలిపోయింది. ఐటీలో చాలా జాబ్స్ పోతున్నాయి, రేపు పొద్దున జాబ్ ఉంటో తెలియదు ఇలాంటి అనిశ్చిత పరిస్థితి ఉంది. అదేమీ మార్పు లేదు. కానీ ఐటీ ఇండెక్స్ ఇక్కడ బాటమ్ తీసుకుంటుంది, బాటమ్ అవుట్ అవుతుంది. అంటే వెరీ క్లియర్లీ ఏఐ బూమ్ కూడా అనుకున్నంతగా డిస్టర్బ్ ఏమి ఉండకపోవచ్చు. దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇది కూడా మనకు ఒక మంచి పాజిటివ్ పరిణామంగా వెళ్ళొచ్చు. రైట్. అండ్ అదేవిధంగా రూపీ వర్సెస్ డాలర్ పరిస్థితి కూడా, రూపీ చాలా వరకు స్ట్రెంత్ అయింది. ఒక టైంలో 97 కూడా వెళ్ళింది చూసాం మనం. అక్కడ నుంచి మెల్లమెల్లగా 96, 95, 94కి వస్తుంది. క్రూడ్ ఆయిల్ కూడా కంటిన్యూస్ గా బిలో 90 వచ్చింది, ఇప్పుడు 85కి వచ్చేసింది. అది కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇండియన్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ కి చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అది. సో అలాంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలంటే క్రూడ్ ఆయిల్ తక్కువ ఉండాలి. సో అది కూడా మనకు పాజిటివ్. అండ్ ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఆల్మోస్ట్ 0 రిటర్న్స్ కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లోకి అడుగు పెడదామా వద్దా, మార్కెట్ ఇంకా పడుతుందా లేదంటే ముందుకెళ్తుందా అన్న డైలమాలో ఉండే వాళ్ళకి, అన్న రకరకాల ఆలోచనలు, సంక్షోభంలో, సందేహంలో ఉన్న వాళ్ళకి ఇప్పటి నుంచి మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి మంచి రోజులు రాబోతున్నాయని గట్టిగా చెప్పొచ్చు అంటారా? డెఫినెట్లీ చెప్పొచ్చు. అండ్ ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక మొదటి స్టెప్, మొదటి నాంది, మొదటి అడుగు కింద తీసుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కనుక 3+ years 5 years అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ స్టెప్పింగ్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, మీరు హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు. ఈవెన్ అన్నట్టు ఎస్టీపీ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవచ్చు కూడా. మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి మేము హ్యూజ్ బయింగ్ చేస్తూ వస్తున్నాం. ఆల్మోస్ట్ మంత్ కి ఒక 10 to 12 crores యాడ్ చేస్తూ వస్తున్నాం ఎవ్రీ మంత్. సో వాళ్ళందరికీ ఇప్పుడు మంచి రిటర్న్స్ చూడబోతున్నాం మనం. సో ఇప్పుడు కూడా మార్కెట్స్ కి ఒక మంచి బుల్ మార్కెట్ కి, బుల్ ట్రెండ్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పొచ్చు క్లియర్గా ఇది. రైట్. అంటే మొత్తానికి ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాల నుంచి
అటు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంట్రీ తీసుకుందాము అనుకున్న డైలమాలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈక్విటీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మార్కెట్లోకి అడుగుపెట్టడానికి మంచి శుభ పరిణామం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్. ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఎవ్రీ డిప్ బై చేస్తూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బయింగ్ అనేది మన టార్గెట్ కి అనుకూలంగా ఉండాలి. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఓవర్ వాల్యూ అయిపోయింది అని చెప్పేసి, బట్ అది కరెక్ట్ కాదు. ఇండెక్స్ లో ఉన్న వెరీ వెరీ ఫ్యూ స్టాక్స్ మాత్రం పెరిగి ఇండెక్స్ ని ఓవర్ వాల్యూ చేసింది. కానీ మిడ్ క్యాప్ లో చాలా స్టాక్స్, స్మాల్ క్యాప్ లో చాలా స్టాక్స్ ఇంకా అండర్ వాల్యూలే ఉన్నాయి. కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంత ఓవర్ వాల్యూ ఏం కాదు. ఓన్లీ ఇండెక్స్ ని మాత్రం కొన్ని స్టాక్స్ లేపి ఇండెక్స్ని కొంచెం పైన చూపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్కి చాలా పొటెన్షియల్ ఉంది గ్రో అవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ కూడా చాలా అండర్ వాల్యూ ఉంది. లార్జ్ క్యాప్ కూడా వెళ్ళడానికి మంచి స్కోప్ ఉంది. అండ్ సెక్టార్లో ఐటీ మేము చాలా ఓవర్ వెయిటేజ్ తీసుకుంటున్నాము, అలాగే కన్జంప్షన్ కూడా ఓవర్ వెయిటేజ్ తీసుకుంటున్నాము. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ తర్వాత క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఇవన్నీ మేము ప్రజెంట్ యాడ్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో అయితే నెగిటివ్ రిటర్న్స్, జీరో రిటర్న్స్ కాబట్టి ఈ ఫాల్ మార్కెట్ నుంచి మనం ఎటువంటి పాఠాలను, గుణపాఠాలు నేర్చుకోవాలి, ఎటువంటి అంశాలను మనం మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ కావాలంటే ఓవరాల్గా లాస్ట్ 2 years ఫాల్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? నార్మల్గా స్టాక్ మార్కెట్ అనగానే చాలామంది ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ భాగంగా మ్యూచువల్ ఫండ్స్ని ఒక సొల్యూషన్ లాగా చెప్తూ ఉంటాము. మ్యూచువల్ ఫండ్స్ని ఒక ప్రోడక్ట్ కాదు సొల్యూషన్ చెప్పినప్పుడు మ్యూచువల్ ఫండ్లో పలానా ఇవి చేసుకోవచ్చు అని చెప్తే కామెంట్స్ అందరు కూడా ఇవన్నీ వేస్ట్, 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లేదు, 2 సంవత్సరాల నుంచి రిటర్న్స్ లేవు, 2 ఏళ్ళ నుంచి ఏం లేదంటే దానికి ముందు 4 years ఏమైంది? అప్రసతంగా పైకి వెళ్ళిపోయిందా? అసలు దిక్కు చూడకుండా కంటిన్యూస్గా 25,000 సెన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసాం. కనుక అంత వెళ్ళిన మార్కెట్ డెఫినెట్లీ కన్సాలిడేట్ అవుతుంది, స్టాగ్నెంట్ అవుతుంది, పునాది స్ట్రాంగ్ చేసుకుంటుంది. అలా పునాదులు స్ట్రాంగ్ అవ్వకుండా, కన్సాలిడేట్ అవ్వకుండా పైకి వెళ్ళడం డేంజర్, కరెక్ట్ కాదు అది. సో ఈ 2 ఏళ్లలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ రాబోయే 2 ఏళ్ళు మంచి ఫ్రూట్స్ చూడబోతున్నారు. అంతేగాని మార్కెట్ ఆల్రెడీ పెరిగిన తర్వాత ఇక పెరిగిపోతుంది అని కంప్రమేషన్ తర్వాత చేయకూడదు. మోర్ ద పెయిన్ యూ గో, మోర్ ద గెయిన్ యూ మేక్. రైట్. మొత్తానికి ఇవాళ ఆగస్టు 3వ తారీఖు మండే మాత్రం మార్కెట్లో మంచి బుల్ ర్యాలీతో స్టార్ట్ అవ్వడం జరిగింది, క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. రేపటి మంగళవారంకి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మార్కెట్ ఓపెనింగ్ బెల్ టైంకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? డెఫినెట్లీ ఈ ర్యాలీ ఇక్కడ నుంచి నెమ్మదిగా పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన ఎన్ఎస్సి కూడా, సెబీ కూడా F&O సెగ్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకొచ్చింది. ఇప్పుడు నార్మల్గా F&O స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇదివరకులాగా 3.5 దాకా కంటిన్యూ కాదు, ఇంకొంచెం కూడా కంటిన్యూ అయ్యి దాని యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది క్లోజింగ్ సెటిల్మెంట్ అంటారు దీన్ని, CIS. ఆ క్లోజింగ్ అకౌంట్ సెటిల్మెంట్ అనేది 315కే చేసేసారు. కనుక అంటే ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే 330 వరకల్లా ఎక్కువ మంది బయర్స్ మొగ్గు చూపితే కొనడానికి పెరిగిపోవడం, తగ్గిపోవడం ఉండేది. అవన్నీ కాకుండా ప్రైస్ డిటర్మినేషన్ కి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు, టైమింగ్ కూడా చేంజ్ చేశారు. ఈ ప్రైస్ డిటర్మినేషన్ కి చేసిన చేంజెస్ వల్ల కూడా మార్కెట్ లో ఇంకొంచెం స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంది. ప్రైస్ రిగ్గింగ్ జరగదు, ప్రైస్ ఓవర్ గా ఫ్లక్చుయేట్ అవ్వదు. కనుక ఇది కూడా మంచి పరిణామం మనకు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.